ఏపీ పెట్టుబడులకు అగ్రగామి రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన రెండో బిజినెస్ ఎక్స్పో 2025ను కొలుసు పార్థసారథి ప్రారంభించారు. పెట్టుబడిదారుల విశ్వాసం పొందటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఖాతా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో దేశానికి ఏపీ దిశానిర్దేశం చేస్తోందన్నారు. బిజినెస్ ఎక్స్పోలో భాగంగా 160 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని ముఖ్య అతిథులతో పాటు సందర్శకులు తిలకించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్గా మారిందని చెప్పేసి మనం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం దాదాపు 25 పాలసీస్ ఎక్కడైనా సరే ఇన్ని వందల ఆటో నగర్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎప్పుడూ ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తాము. క్వాంటమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాము. ప్రపంచంలో కేవలం 5-6 దేశాల్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే 6వ దేశం మన భారతదేశం. ఆ భారతదేశం 6వ స్థానం పొందడానికి మన ఆంధ్రప్రదేశ్ కారణం అవటం మనందరూ కూడా గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా వెల్కమ్ స్వాగతిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి. వారికి ఎటువంటి సమస్యలు లేకోకుండా వారి ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉండే విధంగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మారబోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గతంలో మనం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక ఎంఎస్ఎంఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ అయ్యాక కొత్త ఇండస్ట్రీ పెట్టాలంటే ఆల్ పర్మిషన్స్ వితిన్ 15 డేస్లో ఆన్లైన్ కంప్లీట్ అవుతున్నాయనంటే మనందరం గర్వించాలి. సో దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలవ్డ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో 160 స్టాల్స్, మల్టీ సెక్టార్ స్టాల్స్. దీంతో పాటుగా ఫస్ట్ టైం ఏపీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంటు, తర్వాత టూరిజం డిపార్ట్మెంటు, లేపాక్షి, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా పెవిలియన్స్ని సెటప్ చేయటం. ఫస్ట్ టైం దిస్ అమరావతి కోర్ క్యాపిటల్ 3D మోడల్ రెప్లికా కూడా ఇట్లాంటి ఎక్స్పోలో ఈ ఏపీసీఆర్డీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రజలందరూ, ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్టులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఏంటి అని తెలుసుకుని మన స్టేట్ డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.